ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. ఇదేం సినిమారా బాబు, డెడ్ టు స్లీప్ ఉంది మూవీ. సినిమాలో మ్యాటర్ లేదు, సత్తా లేదు, ఊపు లేదు, పిచ్చ నీరసంగా ఉంది మూవీ. ద ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్. ఇది వచ్చేసి రొమైని ప్యూరిటాలస్ అనే ఒక ఫ్రెంచ్ నవలిస్ట్ తను రాసిన సేమ్ నేమ్తో ఉన్న ఒక నవల్ని బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. యాక్చువల్గా ఈ మూవీ డైరెక్ట్ ఇండియన్ మూవీ కాదు. 10% ఆఫ్ సినిమా ఇండియాలో అంటే ముంబైలో షూట్ చేశారు. 90% ఆఫ్ సినిమా ఫ్రాన్స్లో అంటే ప్యారిస్లో షూట్ చేశారు. సో హాలీవుడ్ ఫిలిం ఇది. క్యాస్ట్ అండ్ క్రూ దగ్గర నుంచి అంతా ఒక్క ధనుష్ తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏముంది అని తీశారనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్. నాకు ఇమ్మీడియట్గా తెలియాలి. ద ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అన్నారు. ఏముంది ఆ జర్నీలో? బొక్క, ఒక పస లేదు, ఒక ఊపు లేదు, పాడు లేదు. ఇందులో ధనుష్ క్యారెక్టర్కి ఫ్రాన్స్ అదే ప్యారిస్కి వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. మరి వెళ్ళాడా లేదా? ఒకవేళ వెళ్తే అక్కడ ఏమేమి జరిగాయి? ఇదంతా మీకు తెలియాలంటే మీరు ఈ ఎక్స్ట్రాడినరీ మూవీ చూడాల్సిందే. ఫస్ట్ ఏం చెప్పారంటే మూవీ ఓపెనింగ్ లో స్టోరీ అనేది ఏం చెప్పి బిల్డ్ చేశారంటే అతని ఫాదర్ కోసం వెతకడం అని. చిన్నప్పుడు అతను 2 విషయాలు నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ఒకటి అతను పూర్ అని, రెండోది అతను పేదవాడిగానే ఉండాలి అనుకోవట్లేదని. రెండోది ఓకే గానీ పేదవాడని తెలుసుకోవడం ఏంటి? అది జనరల్ గానే తెలుస్తుంది కదా. అలా బతకూడదని చెప్పి అతను అలాగే బతుకుతాడు. ఫాదర్ కోసం వెతుకుతాడని చెప్పి ఫాదర్ లేదు, ఏం లేదు. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఇవేం జరగదు. మరి ఎందుకు మాకి టార్చర్ అని ఒక పర్టికులర్ ప్లాట్ లైన్ ఉండదు. సినిమా మొత్తంలో ఫకీర్ చైల్డ్హుడ్ సీన్సెస్ కొంత బెటర్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కూడా మన ఇండియన్ వాడు కాదు, అయినా ఇంత వరస్ట్ గా తీసారంటాం. రియల్లీ ఒక స్టేజ్ లో ఆ లాగ్ స్క్రీన్ ప్లే భరించలేక సచ్చ చిరాకు దొబ్బింది. ఒక్క క్యారెక్టర్ కూడా నచ్చలేదు. ధనుష్ క్యారెక్టర్ అయితే అస్సలు నచ్చలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎందుకు దేనికోసం రన్ అవుతుంది అనే కాడే ఆగిపోయాను నేను. సినిమా మొత్తంలో ఒక్క క్యారెక్టర్ కి కూడా గోలే ఉండదు, కాన్ఫ్లిక్టే ఉండదు. ఏంటో సినిమా అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనే లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు డీసెంట్ గా చేశారు. క్యాస్ట్ మొత్తం బీజము సాంగ్స్ అన్ని బొక్కలో ఉన్నాయి. మొత్తానికి ఈ మూవీ ఎక్స్ట్రాడినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ మూవీ. అయితే ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక 2 లిప్ లాక్స్ ఉన్నాయి, చూసుకోండి. మరి బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. సో మరి ఇది మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.